ప్రైజ్ లార్డ్. ఈరోజు యాక్ట్స్ చాప్టర్ అపోస్టల్ కార్యాలు 11, 12, 13, 14 చదువుకున్నాము. అయితే అందులో ఫ్యూ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ చాప్టర్ 11లో verse 20లో మీరు ఒకసారి చూడండి. వీరు అంటే ఎవరు? పౌలు, బర్నబాలు అక్కడ అన్ని జనుల దగ్గర బోధిస్తూ ఉన్నారు. దేవుని సహాయం ఆయనతో ఉంది, వారితో ఉంది. ప్రభు అయిన యేసుని గురించి సువార్తను ప్రకటించినప్పుడు ఎవరు వారికి తోడుగా ఉన్నారంట? ప్రభు హస్తము వారికి తోడై ఉంది. అందుకు ఏమైంది? నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. దేవుని కృపను చూసి అందరూ సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకుని వాళ్ళని అందరినీ హెచ్చరించారు. తిరగటమే కాదు కానీ, యేసు వైపు తిరగడమే కాదు కానీ, దేవుని తెలుసుకోవటమే కాదు కానీ, ఆయన మనకి ఇచ్చిన విశ్వాసమును అనుగ్రహించారు కనుక, ఆ రక్షణను అనుగ్రహించారు కనుక ఆయన తట్టు తిరిగి ఉండాలి, ఆయన నుంచి తప్పిపోకూడదు అని చెప్పినారు. ఇక్కడ మరొకసారి చెప్పారు. చాప్టర్ 13లో verse 43లో దేవుని కృపయందు నిలకడగా ఉండాలి అని వారిని హెచ్చరించారు. అండ్ ఇక్కడ verse 14లో మళ్ళీ అదే చూడండి. ఇంతకుముందు ఎలా దేవుడి హస్తం ఆయనకు తోడుగా ఉంది అని ఎలా చెప్పారు, వారు కూడా ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడారు. యాక్చువల్లీ అక్కడ బాగాలేదు పరిస్థితి, వారికి విరుద్ధంగా చాలా జరుగుతున్నాయి. వాళ్ళని పట్టుకోవాలని, వాళ్ళు హింసించాలని చాలా జరుగుతున్నాయి. అయినప్పటికీ వారు భయపడకుండా దేవుని వాక్యము ప్రకటించడానికి దేవుని మీదే అనుకుని ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారు? ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృప వాక్యములకు సాక్ష్యం ఇచ్చిచుండెను అని చెప్పారు. కాకపోతే మన వైపు నుంచి మనం ఏం చేయాలి? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. ఎలాంటి దేవుడు? జీవం గల దేవుని వైపు మనం తిరగాలని సువార్త మీరందరికీ ప్రకటించవచ్చు వచ్చాను. మనం కూడా స్థిర హృదయం కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని కృపయందు నిలకడగా ఉండి ఆయన మహిమకే మనం నిల్చుని ఉంటే ఆయన మన ద్వారా కూడా గొప్ప కార్యములు చేస్తారు. దానికి భూదిగంతముల వరకు మనం సాక్షులుగా ఉండుటకు ఆయన మనకు సహాయం చేస్తారు. అలా చేయమని ఇప్పుడు ఈ సుపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఆమెన్. థ్యాంక్ యూ.